హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. हरे कृष्ण प्रभु जी, प्रणाम प्रभु जी। హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయే. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విధునోతే సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం హరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము దశమ స్కందము 38వ అధ్యాయము అక్రూరుడు బృందావనమునకు అర్థించుట అనేటువంటి అధ్యాయం నేర్చుకుందాం ఈరోజు. సో లక్ష్మీజీ మాతాజీ మీరు మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి. ఆ తర్వాత శాంత్ కుమారి మాతాజీ మీరు ఒక్క నిమిషం లక్ష్మీజీ మాతాజీ 2వ పారాగ్రాఫ్ లో పొందనున్నాను వరకు చదవండి. శాంత్ కుమారి మాతాజీ ఆ దేవదేవుని పాద పద్మములపై నుంచి చివరి వరకు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. అక్రూరుడు బృందావనమునకు అరుదించుట. అక్రూరుడు మధుర నుండి బృందావనమునకు ప్రయాణమగుట, మార్గమధ్యమున అతడు కృష్ణ బలరాములను ధ్యానించుట. అక్రూరుడు వచ్చినంతటా కృష్ణ బలరాములు అతనిని ఆదరించుట అను విషయములు ఈ అధ్యాయమునందు వర్ణింపబడినవి. కృష్ణ బలరాములను మధురకు తీసుకుని రమ్మని కంసుడు ఆదేశించినంతటా
అక్రూరుడు మర్నాడు ప్రాతకాలముననే రథమును సిద్ధము చేసుకుని గోకులమునకు బయలుదేరెను. ప్రయాణించినప్పుడు అతడు తనలో ఇట్లు తలపోసెను. బ్రహ్మ రుద్రాది దేవతలచే అర్చింపబడు శ్రీకృష్ణుని పాదపద్మములను దర్శించడి మహద్భాగ్యము నాకు కలుగనున్నది. కంసుడు భగవానునికి భగవద్భక్తులకు శత్రువైనను ఆ కంసుని దయవలననే భగవంతుని దర్శనమనేది గొప్ప వరమును పొందనున్నాను. అక్కడ వరకైనా ప్రభుజీ అన్నారు. హరే అంతేనండి. కృష్ణ. అంతే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. శ్రీకృష్ణుడి పాదపద్మను దర్శించే మహద్భాగ్యం నాకు ఇలా కలుగనున్నది. కంసుడు భగవానుడికి భగవద్భక్తులకు శత్రువులను కంసుని దయవలనని భగవంతుని దర్శనమైన గొప్ప వరమును పొందనున్నాను. ఆ దేవదేవుని పాదపద్మాలపై దృష్టి సోకినంతనే నా పాపం నశించగలవు. అప్పుడు నేను రథమును దిగి కృష్ణభారరాముని చరణములపై వాలెదను. నేను కంసునిచే పంపబడినను సర్వజ్ఞుడగు శ్రీకృష్ణుడు నా ఎడ నిక్కముగా శత్రుత్వము చూపబోడు. అక్రూరుడా ఈ విధముగా తలుస్తూ సూర్యాస్తమయ వేళకి గోకులమును చేరను. అంతటా అతడు రథమును దిగి అతడు ధూళి ఎందు పారవశంతో పొర్లాడను. పిదప అక్రూరుడు వజ్రమును కేగి అతడు కృష్ణ బలరాములు గాంచి వారి పాదపద్మములను నమస్కరించారు. వారిరు అతని ఆలింగనం చేసుకుని తరువాత కృష్ణ బలరాములు అతన్ని తన నివాసం తీసుకుని వెళ్ళి కుశల ప్రశ్న అడిగి కాళ్ళు కడిగి ఆద్యపాద్యాస ఆసానాదులను కొసగి సత్కరించింది. పాద సంహానముతో అలసటను పోగొట్టి రుచికరమైన భోజనం పెట్టి నందమహారాజు కూడా మధుర వాక్కులతో అక్రూరుని ఆదరించను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. శ్రీసుకం వాచ అక్రూరోపి చ తాం రాత్రిం మధుపుర్యాం మహామతిః ఉషిత్వా రథమాస్థాయ ప్రయాయౌ నందగోకులం. శివలీల మాతాజీ అనువాదం భాషించదాను. హరే కృష్ణ. సుఖదేవ గోస్వామి పలికెను. మధురాపురము నందే ఆ రాత్రి గడిపిన పిమ్మట మహామతియగు అక్రూరుడు రథము నదిరోహించి నందగోకులమునకు బయలుదేరెను. భాష్యము. బృందావనమునకు పొమ్మని అక్రూరుని కంసుడు పాల్గొన మాస కృష్ణ పక్ష ఏకాదశి రోజున ఆదేశించెను. ఆ రాత్రి మధుర ఎందే గడిపిన తరువాత అక్రూరుడు మర్నాడు ప్రాతకాలముననే ప్రయాణ సన్నద్ధుడయ్యను. ఆ ఉదయమే నారదుడు బృందావనమునందు శ్రీకృష్ణుని స్తుతించగా మధ్యాహ్నము తరువాత వ్యోమాసురుడు అచట వధింపబడెను. సాయంత్రము వేళ అక్రూరుడు కృష్ణుడు ఉన్నట్టే గోకులమునకు చేరుకొనెను. హరే కృష్ణ. చూసారా, అన్ని కూడా ఎంత పర్ఫెక్ట్ గా ప్యాక్డ్ అయి ఉన్నాయో లీలలంతా కూడాను. సో ఒక్క రోజు కూడా కొంచెం అటు ఇటు అలా కూడా లేదన్నమాట. సో కంసుడు ఏం చెప్పాడు, ఏ రోజు చెప్పాడు, ఆ క్రూరుడికి వెళ్ళమని చెప్పి ఏకాదశి రోజు చెప్పారు. సో ఏకాదశి రోజు రాత్రి ఆయన వెంటనే వెళ్ళలేదు. ఏకాదశి రోజు రాత్రి గడిపి ద్వాదశి రోజు ఆయన బయలుదేరి ఆయన ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నారు. సో ద్వాదశి రోజు ఉదయము మనం చెప్తున్నాం కదా, నారద ముని ప్రార్థనలు చేశారని చెప్పుకున్నాం. మరి ద్వాదశి రోజు ఉదయం జరిగింది. సో మధ్యాహ్నం రోజు ద్వాదశి రోజు వ్యోమాసురుని చంపడం జరిగింది. ద్వాదశి రోజు సాయంత్రానికి అక్రూరుడు బృందావనం చేరుకోవడం జరిగిందనమాట. గచ్చన్ పతి మహాభాగో భగవత్యంబుజేక్షణే భక్తిం పరాముపగత ఏవమేతదచింతయత్. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు. మహాభాగుడగు అక్రూరుడు యాత్రను కొనసాగించుచు పద్మాక్షుడగు భగవానుని యందు పరమ భక్తిని కలవాడై ఇట్లు ఆలోచింపతొడిగెను. హరే కృష్ణ ప్రభుజీ. కిం మయా చరితం భద్రం కిం తప్తం పరమం తపః కిం వాదాప్యర్హతే దత్తం యద్రక్ష్యామ్యద్య కేశవం. శ్రీదేవి మాతాజీ. శ్రీదేవి. హరే కృష్ణ. శ్రీ అక్రూరుడు తలచెను. నేనెట్టి పుణ్యకార్యములు వనరించితిని, ఎట్టి తీవ్రమగు తపస్సు నొనర్చితిని, ఏ పూజ చేసితిని లేదా
ఏ దానమొసగితిని, దేని చేత నేను ఈ రోజు కేశవుని దర్శించబోతుంటినో కదా. హరే కృష్ణ. మమైతద్దుర్లభం మన్యా ఉత్తమ శ్లోక దర్శనం విషయాత్మనో యథా బ్రహ్మ కీర్తనం శూద్రజన్మనః. చందనమాత. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. నేను కేవలం ఇంద్రియ భోగ రతుడైనా లౌకికుడను కనుక ఉత్తమ శ్లోకుడు భగవాను దర్శించడి ఈ అవకాశము శూద్రునికి వేద మంత్రోచ్చరణం వల్లే అత్యంత దుర్లభమని తలంతును. హరే కృష్ణ ప్రభుజీ. మైవం మమాధమస్యాపి స్యాదేవాచ్యుత దర్శనం క్రియామాణా కాలనద్యా క్వచిత్తరతి కశ్చన. శశికళ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. అయినా ఇట్టి ఆలోచనలు ఇక చాలు. నా వంటి పతితునికైనను అచ్యుతుని దర్శనం లభించవచ్చు. ఏలయనగా కాల ప్రవాహంలో కొట్టుకుని పోయేది బద్ధజీవుల్లో ఒకడు ఒకప్పుడు తీరమును చేరవచ్చును కదా. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. మమాద్యా మంగళం నష్టం ఫలవాంశ్చైవ మే భవః యన్నమస్యే భగవతో యోగి ధ్యేయాంగ్రి పంకజం. మహాలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. ఈ రోజు నా పాపములన్నీను అంతరించినవి, నా జన్మ సఫలమైనది. ఎలయనగా యోగులు ధ్యానించడి భగవద్పాద పద్మములకు నేను నమస్కరింపనున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. కంసో బతాద్యా కృతమేత్యనుగ్రహం ద్రక్ష్యేంగ్రి పద్మం ప్రహితో మునా హరే కృతావతారస్య దురత్యయం తమః పూర్వే తరణ్యన్నఖమండలద్విషా. రాధమ్మ మాతాజీ. ఇప్పుడు ధరణిపై అవతరించి ఉన్నట్టి శ్రీహరి యొక్క పాదపద్మములను దర్శించుటకు పంపి కంసుడు నేను నా ఎడ నిస్సందేహముగా పరమానుగ్రహమును చూపిను కదా. ఆ దేవదేవుని పాదనఖ కాంతిచే పూర్వం పలువురు మహాత్ములు దుస్తరముగు సంసారమును తరించి మోక్షమును బాడిస్తుంది. భాష్యంపై శ్రీల ప్రభుపాదులకు జై. దుష్టుడు దానవ ప్రవృత్తి కలవాడుడగు కంసుడు శ్రీకృష్ణ భగవాన్ని దర్శించుటకు తనను పంపుట వంటి అసాధారణ వరము నొసగుట ఎంతటి ఆశ్చర్యకరమైన విషయమో అక్రూరుడు గమనించాడు. హరే కృష్ణ. జగద్గురు. యదర్చితం బ్రహ్మ భవాదిభిః సురైః శ్రియా చ దేవ్యా మునిభిః స సాత్వతైః గోచారణాయ అనుచరైశ్చరేధ్వనే యద్గోపికానాం కుచకుంకుమాంకితం. పాశం లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. ప్రణామాలు. ఆ పాదపద్మాలను బ్రహ్మరుద్రాది దేవతలు, లక్ష్మీదేవి, మునులు, వైష్ణవులు కూడా అర్చింతురు. గోపబాలురతో కూడి గోవులను మేపునప్పుడు దేవాది దేవుని ఆ పాదపద్మాలు అరణ్యమునందు సంచరించును. అవి గోపికల కుచకుంకుమలతో రంజితమై ఉండు. హరే కృష్ణ. ద్రక్ష్యామి నూనం సుఖపోలనాసికం స్మితావలోకారుణకంజలోచనం ముఖం ముకుందస్య గుడాలకావృతం ప్రదక్షిణం మే ప్రచరంతి వై మృగా.
సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్తరం. ఇది హరిణములు నాకు కుడిపక్కగా ప్రదక్షిణము చేయుచున్నవి కనుక ముకుందుని వదనమును నేను తప్పక చూడగలను. కుటిల కుంతలములచే ఆవరింపబడిన ఆ ముఖము అందమైన కపోలములచే, నాసికచే, మితావలోకనముచే, అరుణ నయనములచే శోభాయమానముగా నైనది. భాష్యము. ఒక హరిణము కుడిపక్కగా తనకు ప్రదక్షిణము కావించుట అనేది శుభశకునమును గాంచిన అక్రూరుడు తాను శ్రీకృష్ణ భగవానుని తప్పక దర్శించగలనని విశ్వసించను. హరే ఆప్యాద్య విష్ణోర్మనుజత్వమీయుషో హారావతారాయ భువో నిజేచ్ఛయా లావణ్యధామ్నో భవితోపలంబనం మహ్యం ననస్యాత్ ఫలమంజసాదృశా. సుబ్రహ్మణ్య ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భూభారమును తొలగించుటకు తన ఇచ్ఛానుసారము మానవాకృతిని పొందిన లావణ్యనిధియగు విష్ణు భగవాను నేను చూడనున్నాను. ఈ విధముగా నా నేత్రములు తమ అస్తిత్వ ఫలమును తప్పక సాధింపగలవు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనం ఎవరైనా సరే ఒక గొప్ప వ్యక్తిని కలుసుకోబోతున్నాం, చూడబోతున్నాం, వాళ్ళకి వెళ్ళి పర్సనల్ గా వాళ్ళని కలుసుకోబోతున్నాం. ఇది వరకు అయితే కనుక ఇప్పుడున్నట్లు లైవ్ టెలికాస్ట్లు కానీ, ఫోటోలు కానీ, వీడియోలు కానీ ఏమీ ఉండేవి కాదు. ఇది వరకు ఏమీ ఉండేవి కాదు అలాంటివి. సో నేను విన్నది ఏంటంటే కనుక ఇది వరకు సో ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ కూడాను, అన్ని వైపుల నుంచి, తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా అందరూ కూడా తిరుపతి వెళ్ళేవారంట. అందరూ తిరుపతి వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత అందరూ చెన్నై వెళ్ళేవారంట. ఎందుకు వెళ్ళేవారంటే కనుక చెన్నైలో అప్పుడు ఎన్టీ రామారావు ఉండేవాడు అక్కడ చెన్నైలో. అంటే అప్పుడు ఆయన ఇంకా హైదరాబాద్కి రాలేదు. అందరూ వెళ్ళి అక్కడ ఎన్టీ రామారావు దర్శనం, ఆయన కూడా కలుసుకుని ఆయన్ని చూసి మళ్ళీ వెనక్కి వచ్చేవారండి వాళ్ళ ఇంటికి. నేను రోజు కనపడేవాడండి వాళ్ళందరికీ కూడా. సో ఎందుకంటే కనుక ఇప్పట్లాగా మొబైల్ ఫోన్స్ అలాంటివి ఏమీ లేవు కదా. అందుకని డైరెక్ట్గా ఏదో సినిమాల్లో చూసేవారు, కానీ కంటితోటి డైరెక్ట్ గా చూడడము, ఆ వ్యక్తిని తెర మీద చూడడం వేరు. టీవీలు కూడా లేవు కదా అప్పుడు. ఇప్పుడు 1970లు 75 ఆ ప్రదేశం, ఆ ప్రాంతం, ఆ సమయంలో ఓన్లీ సినిమా టీవీ మీద చూడడం అంతే. అన్న పేపర్లో వస్తే ఫోటో చూడడం అంతే. కాబట్టి తిరుపతి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి చెన్నై వెళ్ళి చూసి మళ్ళీ వెనక్కి వచ్చేవారంట అందరూ కూడా. సో అప్పుడు ఎలా ఉండేదంటే కనుక ఏం ఉండేవి కాదు కదా. మరి అక్రూరుడి సమయంలో అయితే కనుక కనీసం అలాంటి చలనచిత్రాలు అలాంటివి కూడా లేదు. కేవలం వినడం అంతే. ఫలానా కృష్ణుడు ఆ విధంగా లీల చేశాడు, ఆయన ఇలా ఉంటాడు, ఆయన అలా ఉంటాడు. మహా అయితే కనుక ఏవైనా పెయింటింగ్స్ ఏమైనా ఉంటుండొచ్చు ఆ సమయంలో. సో కాబట్టి ఇప్పుడు ఏంటి, అక్రూరుడుకు ఆయన సహజంగానే ఆయన భక్తుడు, స్వామికి భక్తుడు ఆయన. సో భక్తుడైతే కనుక భక్తుడికి ఏమైంది, ఇప్పుడు దాకా చూడలేదు కృష్ణుణ్ణి, బలరాముణ్ణి ఇప్పుడు దాకా చూడలేదు. కానీ ఏంటంటే కనుక మధురలో అంతా కూడా తెలుసు, వాళ్ళిద్దరూ కూడా అక్రూరుడికి పర్టికులర్ గా తెలుసు, వసుదేవుని యొక్క కుమారులే వాళ్ళిద్దరు అని చెప్పి చాలా క్లారిటీగా తెలుసు. కంసుడు చెప్పకపోయినా సరే తెలుసు అక్రూరుడికి, వాళ్ళిద్దరూ కూడా ఎవరు, వసుదేవుని యొక్క కుమారులే వాళ్ళిద్దరూ అని చెప్పి తెలుసు ఆయనకి. సో కానీ వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క చేసినటువంటి వీరోచితమైనటువంటి కార్యాలు, ఎంతమంది రాక్షసులను చంపారు, ఈ విధంగా లీలలు చేశారు, ఈ విషయాలన్నీ కూడా అక్రూరుడికి తెలుసు. సో అంతలాగా తెలిసినటువంటి వ్యక్తిని ఇప్పటిదాకా చూడలేదు. ముఖాముఖి ఇప్పుడు దర్శించబోతున్నాడు అక్రూరుడు, ముఖాముఖి దర్శించబోతున్నాడు. ఇప్పుడు దాకా చూడలేదు, వినడమే గాని ఆయన గురించి చూడలేదు. సో తర్వాత వచ్చే అధ్యాయాల్లో కూడా చూస్తాం మనం. రుక్మిణీదేవి కూడా నారదముని దగ్గర నుంచి శ్రీకృష్ణ భగవానుడి యొక్క గుణగణాలన్నీ కూడా వింటుందన్నమాట ఆవిడ. రుక్మిణీదేవి కేవలం కృష్ణుడి యొక్క గుణగణాలు, రూపలావణ్యం విని ఆవిడ ఏం చేస్తుంది,
ఈయనే నాకు భర్త అని చెప్పి ఆవిడ మనసులో ఆవిడ డిసైడ్ అయిపోయింది. కేవలం వినడం ద్వారా, కృష్ణుని చూసింది కూడా లేదు ఆవిడ. సో ఆ తర్వాత మళ్ళీ మనకు అక్కడ వస్తుంది రుక్మిణి కళ్యాణంలో, అదంతా మనం చాలా డీటెయిల్ గా చెప్పుకుందాం అప్పుడు మనం. సో ఇక్కడ ఏంటంటే కనుక అక్రూరుడు అప్పుడు దాకా చూడలేదు, కానీ ఎంతగానో గొప్పగా విన్నాడు. న్యాచురల్ గానే అక్రూరుడు గొప్ప భక్తుడు. సో కాబట్టి భక్తుడు భగవంతుణ్ణి కలుసుకోవడానికి వెళ్తున్నాను, సడన్ గా భగవంతుడికి దర్శనం ఇస్తే కనుక ఏముండదు. కానీ ఇప్పుడు ఏంటి, అక్రూరుడికి తెలుసు నేను కలుసుకుంటున్నాను, కృష్ణుని బలరాముని ఇద్దరిని కలుసుకుంటున్నాను. వాళ్ళిద్దరు కూడా ఎవరు తెలుసు ఆయనకి, వసుదేవుని యొక్క కుమారులు, దేవాది దేవుడు ఆయన, నారాయణుడే స్వయంగా అవతరించాడు అని చెప్పి అక్రూరుడికి స్పష్టంగా తెలుసు. సో తెలిసినప్పుడు ఎలా ఉంటుంది, అక్రూరుడి యొక్క మనస్థితి ఎలా ఉంటుంది అనేటువంటిది సుఖదేవ గోస్వామి ఎంతో చక్కగా ఈ శ్లోకాల్లో వర్ణిస్తూ ఉన్నారనమాట. సో ఎలా అయితే కనుక, సో అనుకుంటాం కదా మనం, నేనేదో గొప్ప పని చేశాను కాబట్టి నాకు ఇది వచ్చింది. సో అలాగా అనుకుంటాం కదా మనం కూడా. అలాంటి ఏమన్నా మంచి అదృష్టం అన్న కలిగితే కనుక మనం కూడా అనుకుంటాం కదా, నేను ఏ అదృష్టం చేశానో కానీ నాకు ఇలాంటిది దొరికింది, దొరకబోతోంది అని చెప్పి మనం అనుకుంటాం కదా. సో అలాగే అక్రూరుడు కూడా ఏంటంటే కనుక ఎంతో వినమ్రతతోటి సో తనని చాలా గొప్పగా అనుకోకుండా ఎంతో వినమ్రతతోటి ఆయన అనుకుంటూ ఉన్నారనమాట, తనలో తానే అనుకుంటూ ఉన్నారనమాట. సో నేను ఎంత మహాభాగ్యం కలిగింది నాకు, ఎంతో మహాభాగ్యం కలిగింది నాకు, ఎంత అదృష్టం కలిగింది, నేను ఏం తపస్సు చేశాను, నేను ఏం పుణ్యఫలాలు చేశాను, పుణ్యకార్యాలు చేశాను, ఏ పూజలు చేశాను, ఏ దానం చేశాను, ఈ రోజు నాకు కేశవుడి యొక్క దర్శనం దొరకబోతుంది కదా. నేనేంటి, ఒక ఇంద్రియ భోగుడైనటువంటి ఒక లౌకికుణ్ణి నేను, కానీ ఆ ఉత్తమ శ్లోకుడైనటువంటి భగవంతుణ్ణి దర్శించేటువంటి అవకాశము ఎలా దొరికింది నాకు? ఒక శూద్రుడికి వేద మంత్రాలని పఠించేటువంటి అర్హత పొందడం లాగా ఉంది నా పరిస్థితి. అంటే అసలు దొరుకుతుందా లేదా అనుకుంటే కనుక, దొరికితే ఎలా ఉంటుంది మనకి, ఆ విధంగా ఉందన్నమాట అక్రూరుడి యొక్క పరిస్థితి. సో ఇంకా ఆయన అనుకుంటున్నాడు, అయ్యో ఈ ఆలోచనలన్నీ కూడా వదిలిపెట్టు, ఆయన ఏంటి, ఎంతటి పతితునికైనా సరే అచ్యుని యొక్క దర్శనం లభించవచ్చు, ఎప్పుడొకప్పుడు భగవంతుడి యొక్క దర్శనం లభించాల్సిందే కదా, నాకు అలాగే లభిస్తుంది. నా పాపాలన్నీ కూడా ఈరోజు నాశనం అయిపోయినాయి, నా జన్మ సఫలం అయిపోయింది. యోగులందరూ కూడా ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటే కనుక అప్పుడు వాళ్ళు భగవత్ పాదాలని వాళ్ళు చూడగలుగుతారు వాళ్ళ యొక్క మెడిటేషన్ లో, ధ్యానంలో. అలాంటిది ఈరోజు అదే కేశవుని నేను, ఆయన యొక్క పాద పద్మాలని నేను చూడబోతున్నాను. సో ఒక పక్కన ఆశ్చర్యంగానూ ఉంది, ఒక పక్కన నమ్మలేని విధంగా కూడా ఉంది, ఇంకొక పక్కన అవును కదా జరుగుతుంది కదా అని చెప్పి ఒక హోప్ అలా కూడా ఉంది అక్రూరుడికి. ఇంకా ఫ్యూచర్ లో నేను ఆయన యొక్క పాదాలను చూసినప్పుడు ఏం చేయాలి అని చెప్పి దాని గురించి కూడా ఆయన ఆలోచించుకుంటూ ఉన్నారనమాట. సో ఎవరి వల్ల దొరికింది నాకు ఈ అదృష్టం? కంసుడు వల్ల దొరికింది. కంసుడు రాక్షసుడే అవ్వచ్చు, అసురు లక్షణాలనే ఉండొచ్చు, అందరినీ కూడా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, కానీ కంసుడు ఏంటి, కృష్ణుణ్ణి బలరాముణ్ణి ఇద్దరిని కూడా తీసుకుని రావడానికి నన్ను పంపించాడు. కాబట్టి నాకు ఎంతటి అదృష్టం కలిగింది. సో ఈ విషయంలో నాకు కంసుడు ఎంతో మంచి చేశాడు అని చెప్పి ఆయన అనుకుంటున్నారనమాట. ఆ తర్వాత మళ్ళీ స్వామి యొక్క పాద పద్మాల మీద ఆయన తన యొక్క మనసు కేంద్రీకరించారనమాట. సో ఏమంటున్నారు మళ్ళీ అక్రూరుడు, ఈ పాద పద్మాలు బ్రహ్మ రుద్రాది దేవతలు, లక్ష్మీదేవి, మునులు, వైష్ణవులు అందరూ కూడా అర్చిస్తూ ఉంటారు. గోపబాలులతో పాటు ఆయన గోవుల్ని మేస్తూ ఉన్నప్పుడు ఇదే పాదాలతోటి మొత్తం బృందావనం అంతా కూడా ఆయన తిరిగారు, అరణ్యంలో అంతా కూడా తిరిగారు. ఆయన యొక్క పాదముద్రలు అన్ని చోట్ల కూడా ఉంటాయి. సో గోపికల యొక్క కుచకుంకుమలతోటి అవన్నీ కూడా నిండి ఉంటాయి. సో ఆయన అలా వెళ్తూ ఉంటే కనుక ఆయన కుడివైపు నుంచి ఒక జింక వెళ్ళింది అనమాట. అదేమిటంటే కనుక ఒక శుభ సూచకం అనమాట. సో నాకు ఇప్పుడు కుడివైపున జింక వెళ్ళింది కాబట్టి ఈరోజు ఖచ్చితంగా నాకు ఆ యొక్క
శ్రీకృష్ణుడు అచ్యుతుడి యొక్క దర్శనం అనేది నాకు కలుగుతుందన్నమాట. ఇది శుభ సూచకం నాకు అని చెప్పి ఆయన అనుకుంటున్నారు. ఆ తర్వాత ఇంకేమనుకుంటున్నారు? సో ఈ రోజు నేను విష్ణువుని చూడగలుగుతున్నాను, భూభారాన్ని తగ్గించడం కోసం అని చెప్పి అవతరించారు ఆయన. ఆ విష్ణువుని నేను చూడగలుగుతున్నాను. సో ఈ విధంగా నా కళ్ళు ఎంతో అత్యుత్తమమైనటువంటి ఫలాన్ని పొందుతున్నాయి కదా ఈ రోజు అని చెప్పి అనుకుంటూ ఉన్నారనమాట. ఈ విధంగా అక్రూరుడు సో రకరకాలైనటువంటి భావనలు కలుగుతూ ఉన్నాయన్నమాట, ఎమోషన్స్ అన్నమాట. ఒక పక్క ఆశ్చర్యము, ఒక పక్క ఆనందము, ఒక పక్క సంతోషము, సో నా జన్మ ధన్యమైందని అనుకోవడము, ఒక పక్క కంసుడి పట్ల ఎంతో నాకు మంచి చేశాడు కంసుడు అని అనుకోవడం. ఈ విధంగా రకరకాల ఆలోచనలతోటి ఆయన శ్రీకృష్ణుని ఏ విధంగా కలుసుకోవాలి, సో ఏ విధంగా దర్శనం చేసుకోవాలి, ఆయన పాదాలు ఎలా ఉంటాయి, వీటి గురించి ఆలోచిస్తూ ఆయన ద్వాదశి రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆలోచిస్తూ ఆయన బృందావనం నుంచి, మధుర నుంచి ఆయన బృందావనానికి ప్రయాణం జరిగిందనమాట. ఇంకేంటో చూద్దాం. యయీక్షితాహం రహితోప్యసత్సతో స్వతేజసా పాస్తతమోభిదామ్రమా స్వమాయయాత్మన్ రచితైస్తదీక్షయా ప్రాణాక్షదీభిः సదనేష్వభీయతే. చందన మాతాజీ అనువాదము, శ్రీదేవి మాతాజీ మొదటి పారాగ్రాఫ్, శశికళ మాతాజీ రెండో పారాగ్రాఫ్ చదవండి, తర్వాత మళ్ళీ చెప్తాను. మూడో పారాగ్రాఫ్ సుబ్రహ్మణ్య ప్రభుజీ, నాలుగో పారాగ్రాఫ్ నాగం సింగుత. ఒక నిమిషం. 1, 2, మూడో పారాగ్రాఫ్ సుబ్రహ్మణ్య ప్రభుజీ, నాలుగో పారాగ్రాఫ్ నాగం సింగుత. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. భౌతిక కార్యకారణములకు సాక్షి అయ్యున్న అతడు వాటితో తాదాత్మ్యము చెందక విడిగా ఉండును. నిజ తేజముచే అతడు భేదము భ్రమ అనడి అంధకారమును నశింపజేయును. స్వమాయను అతడు వీక్షించినప్పుడు ప్రకటమైనటి జీవులు తమ ప్రాణేంద్రియ బుద్ధుల యందు అతనిని పరోక్షంగా అనుభూతమునర్చ కొనదరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యము. బృందావనమునందు తాను దర్శించబోచున్న దేవదేవుని యొక్క సర్వశక్తి సంపన్న స్థానమును అక్రూరుడు ఈ శ్లోకం నందు ధ్రువపరచుచున్నాడు. భగవంతునికి భిన్నమనడి మిథ్యాభావన భాగవతమందలి ఏకదశ స్కందమున 11.2.37 భయం ద్వితీయాభి నివేశితః స్యాదిసాధ్యపేతస్య విపర్యయో స్మృతిః అని వర్ణింపబడినది. సమస్తము పరతత్వమైన శ్రీకృష్ణుని నుండియే ఉద్భవించినప్పటికీ భగవంతునికి పూర్తిగా భిన్నమైన ఒక ద్వితీయ విషయమును ఈ భౌతిక జగత్తులో మనము ఊహింతుము. ఇట్టి భావనతో మనము ఆ ద్వితీయ విషయమును మన ఇంద్రియ భోగార్థము వాడుకొనుటకు యత్నింతుము. ఈ విధముగా ఈ జగత్తు భగవంతునికి భిన్నమైనది. అందువలన మన భోగము కొరకే ఉద్దేశింపబడినదనడి భ్రమ భౌతిక జీవనానికి కారణమై ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఈ జగత్తును త్యజించి ప్రక్రియలో నిరాకారవాద తత్వవేత్తలు దీన్ని మిథ్యయని, పరతత్వమునకు పూర్తిగా భిన్నమైనదని పలుకుట నిక్కముగా హాస్యాస్పదం. కానీ దురదృష్టవశాత్తు ఈ జగత్తును దైవీ గుణరహితం అనగా భగవత్ సంబంధ రహితముగా చేసడి కృత్రిమ యత్నము జనులు దీన్ని తీసి పుచ్చునట్లుగా గాక అనుభవించడి యత్నము చేయనట్టు కావించు. ఈ జగత్తు తాత్కాలికం. తత్కారణమున ఒక భావనలో భ్రమయే అయినను ఆ భ్రమ భగవంతుని ఒక ఆధ్యాత్మిక శక్తి అయి ఉన్నది. ఈ విషయమును తెలుసుకొని మనము ఈ జగత్తును అనుభవించే యత్నమును మాని దాన్ని భగవత్ శక్తిగా గుర్తించవలేము. ఈ జగత్తు భగవంతునికి చెందినది. అందువలన మన ఇంద్రియ భోగమునకు ఉద్దేశింపబడలేదని తెలుసుకున్నప్పుడే మనం నిజముగా మన భౌతిక వాంఛలను విడిచిపెట్టగలం.
హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. సుబ్రహ్మణ్య ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 3వ పారాగ్రాఫ్ చదవండి. ఓకే ప్రభుజీ. ఇచ్చట అభియతే అను పదము ధ్యానము ద్వారా భగవంతుని సన్నిధిని ఊహించే పద్ధతిని సూచించును. ఈ విధానము భాగవతము 2.2.35 నందలి ద్వితీయ స్కందం నందు కూడా ఇట్లు వర్ణించబడినది. భగవాన్ సర్వభూతేషు లక్షితస్యాత్మనా హరి దృశ్యైర్బుద్ధ్యా దివిర్ద్రష్ట లక్షణైరమాపత్కైః. శ్రీకృష్ణ భగవానుడు ప్రతి జీవియందు ఆత్మతో పాటు నిలిచి ఉన్నాడు. దర్శించుట, బుద్ధి సహాయము కొనుట వంటి మన కర్మల యందు ఈ విషయము అనుభూతమై పరికల్పితము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. సాధారణ దోషదారులను వాదించడి అహంకారము భగవంతునికి లేదని అక్రూరుడు పలికినాడు. అయినను అతడు దేహదారి వలనే గోచరించును కనుక అతడు అహంకార రహితుడనే విషయమును ఎవరేని ఆక్షేపించవచ్చును. శ్రీలా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు ఈ చిక్కు విషయమును ఇట్లు వివరించిరి. అహంకార రహితుడు, అహంకారమును కలిగిన వాడు అనే విషయమును మనం ఎట్లు వేరుపరచగలము? జీవుడు దేహములో నెలకొని ఉన్నప్పుడు ఆ దేహములో కలిగే దుఃఖమును భ్రమను అనుభవించవలసియే ఉండును. ఒక ఇంటిలో ఉన్న వ్యక్తి ఆ ఇంటి యందు ఆసక్తుడైనను లేదా అనాసక్తుడై ఉన్నను దానిలో సంభవించడి అంధకారము, వేడి, చలి మున్నగు వాటిని అనుభవించియే తీరవలసి వచ్చును అని ఆక్షేపించువాడు వాదించవచ్చును. ఈ ఆక్షేపణకు ఈ విధముగా సమాధానము చెప్పవచ్చును. తన చిచ్చక్తిచే భగవానుడు వేదము, బ్రహ్మ అనేది వాటితో పాటు అజ్ఞానాంధకారమును నశింపజేయును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? క్రూరుడు ఆయన భౌతిక కార్యకారణాలకు సాక్షి అయినా సరే ఎప్పుడూ కూడా భౌతిక పరమైనటువంటి విషయాలతోటి ఆయన కలిసిపోవడం అనేటువంటిది జరగదు. ఆయన ఎప్పుడు కూడా ఎలా ఉంటారు? వాటన్నిటికీ ఆయన అతీతంగానే ఉంటారు. ఎలా అంటే భౌతిక ప్రపంచంలోనే ఉన్నా సరే ఆయన ఎప్పుడు కూడా పూర్తిగా ఆధ్యాత్మికమే. కానీ బయట చూసే వాళ్ళకి మాత్రం ఏమనిపిస్తూ ఉంటుంది? ఆయనకు కూడా రూపం ఉంది, ఆయనకు కూడా అహంకారం ఉంది, ఆయన కూడా మనలాంటి వాడే, ఆయన కూడా మనలాంటి శరీరమే, ఆయనకి నాకు తేడా ఏమీ లేదు, ఆయన మనకంటే ఏదో కొంచెం ఎక్కువ అందంగా ఉన్నాడు, కొంచెం తెలివితేటలు ఉన్నాయి, ఎక్కువ మాయ ఉంది, మనకంటే కొంచెం ఏదో కొంచెం శక్తులేవో ఉన్నాయని చెప్పి మిగతా వాళ్ళు మూడులందరూ కూడా ఆయన గురించి ఆ విధంగా తలుచుకుంటారు. మూడులందరూ కూడా ఆ విధంగానే తలుచుకుంటారు. కానీ మనకి తెలుసుకున్నా కదా, జన్మ కర్మ చమే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వతః. ఆయన యొక్క జన్మ కర్మలు ఎవరైతే కనుక తెలుసుకుంటారో వాళ్ళకి మాత్రము ఆయన సాన్నిధ్యము దొరుకుతుంది. సో మనకి వేదాల్లో కూడా ఒక శ్లోకం వస్తుంది అన్నమాట. సో ఆ శ్లోకంలో ఏం చెప్తారు అని అంటే కనుక, బయట నుంచి చూసేవాడికి సూర్యుడిని చూస్తే కనుక ఏం కనపడుతుంది? సూర్యుడు, సూర్యకిరణాలు, ఆ తర్వాత సన్ ప్లానెట్ ఇవే కనబడతాయి. కానీ ఎవరైతే కనుక భక్తులు ఉంటారో, ఎవరైతే కనుక తెలివైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏమవుతుంది? ఆ యొక్క సూర్యమండలంలో ఉన్నటువంటి సూర్య భగవానుడు వాళ్ళకి కనబడతారు. వాళ్ళు చూడగలరు. సదా పశ్యంతి సూరయః. వాళ్ళు ఎప్పుడు కూడా సూర్యుడిని చూడగలుగుతూ ఉంటారన్నమాట. సో అదే విధంగా భగవంతుడు ఇంకా అలా కాకుండా మూర్ఖులైనటువంటి వాళ్ళకి ఏం కనబడుతూ ఉంటుంది? సూర్యుడు, సూర్యకిరణాలు కనబడతాయి. అలాగే భగవంతుడు కూడా ద్విబీజ రూపాన్ని తీసుకుని వచ్చినప్పుడు మూడులు ఏమనుకుంటూ ఉంటారు? మూడోయం నాభిజానాతి లోకోమాం అజం అవ్యయం. మూడుల నన్ను
తెలుసుకోలేరు. ఎందుకు తెలుసుకోలేరు? ఆయన ఎప్పుడు కూడా యోగమాయ అనేటువంటి ఒక తెరతోటి కప్పబడి ఉంటారు. ఒకటి ఆయన యోగమాయ తెరతోటి కప్పబడి ఉంటారు, మనకేమో మాయ అనే తెరతోటి కప్పబడి ఉంటారు. సో కాబట్టి ఈ 2 తెరలు అడ్డంగా ఉంటే మనకి ఇంకేం అర్థం అవుతుంది? ఆయన ఏమన్నా అర్థం చేసుకోగలమా? అర్థము చేసుకోలేము. మరి ఎప్పుడు అర్థం చేసుకోగలము? ఏ యదా మాం ప్రపద్యంతే తాంస్తదైవం భజామ్యహం. సో మనం ఆయనకి ఎంతగా శరణాగతి పొందుతామో, ఎంతగా ఆయనకి భక్తి చేస్తామో అంత మేరకు మనకి ఆ యొక్క కర్టెన్ అనేటువంటిది తొలుగుతుంది అనమాట. ఎలా అంటే కనుక ఏమవుతుంది, పెద్దవాళ్ళకి ఒక్కొక్కసారి క్యాటరాక్ట్ అని వచ్చేస్తుంది అనమాట, వయసు వచ్చినటువంటి వాళ్ళకి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఆ పొర కంటికి ఒక చిన్న పొరలాగా వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళకి బయట ఉన్నటువంటి విషయం ఏది కూడా క్లియర్ గా కనపడదు, అంతా కూడా మసకగా బ్లర్గా కనబడుతుంది. ఎప్పుడైతే ఆపరేషన్ చేయించుకుంటారో, ఆ పొరను తొలగించుకుంటారో అప్పుడు మళ్ళీ మామూలుగా కనబడుతుంది. అలాగే ప్రస్తుతం కూడా మనందరికీ కూడా మాయ అనేటువంటి తెర కప్పబడిపోయింది మన కంటికి. అందుకనే మనం కృష్ణుడు మన ముందు దర్శనం ఇచ్చినా సరే మనము ఆయన్ని చూడలేము, చూసినా సరే మనం ఆయన్ని అర్థం చేసుకోలేము. మరి ఎప్పుడు చూసుకోగలం మనం? ఎప్పుడు అర్థం చేసుకోగలము? ప్రేమాంజనచురిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. ఎప్పుడైతే కనుక మనము శుద్ధ ప్రేమతో నిండినటువంటి కళ్ళతోటి ఆయన్ని చూడ్డానికి ప్రయత్నిస్తే కనుక అప్పుడు ఆయన యొక్క సాక్షాత్కారం అవుతుంది. అంతేగాని మనంతట మనము ఆయన్ని చూడాలి అని చెప్పి ప్రయత్నిస్తే కనుక మనము ఆయన్ని చూడలేము. కానీ ఏంటంటే కనుక ఆయన మనందరి మీద కరుణతోటి మనందరి యొక్క సేవల్ని అందుకోవడం కోసం అని చెప్పేసి గొప్ప గొప్ప భక్తులందరూ కూడా ప్రార్థిస్తే కనుక ఏం చేశాడు ఆయన? మన వెనకాల చూస్తున్నాం కదా, నా వెనకాల వాల్ పేపర్ లో, అలాగా ఆయన అర్చామూర్తి కింద మనందరి యొక్క సేవలను అందుకోవడానికి ఆయన అవతరించడం జరిగిందనమాట. అర్చామూర్తికి శ్రీకృష్ణ భగవానుడికి తేడా లేదు. ఎవరైతే కనుక ఆయన్ని ఏదో ఒక పాలరాయనో ఒక రాయనో ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరికీ ఆయన రాయి కింద ఉంటాడు. కానీ ఎవరైతే కనుక అనుకుంటారు, ఏమని అనుకుంటారు, భగవంతుడే ఇక్కడ అర్చా విగ్రహ రూపంలో వచ్చారు, అందరి యొక్క సేవలను తీసుకోవడానికి వచ్చారు అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఆయన భగవంతుడి కింద ఉంటారు. ఇవి 2 ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. సో ఒకటేంటి, అస్సలు నమ్మకం లేనటువంటి వాళ్ళు ఏదో విగ్రహము విగ్రహం అని కూడా అనుకోరు, ఏదో ఏదో బొమ్మ అని అనుకుంటారు. శుద్ధ భక్తులు ఏమని అనుకుంటారు, స్వయంగా భగవంతుడే వచ్చి ఇక్కడ నిలబడి ఉన్నారు అని చెప్పి ఆయనతో మాట్లాడగలరు కూడా వాళ్ళు. మన పరిస్థితి ఏమిటి? ఈ రెండిట్లకి మధ్యలో ఉన్నాం అన్నమాట. సో ఎంత మనం శరణాగతి పొందుతూ ఉంటే కనుక అంతలాగా మనము భగవంతుడితోటి, శ్రీకృష్ణ భగవంతుడితోటి మనము రెసిప్రొకేట్ అవ్వగలము, ప్రతిస్పందించగలము. సో కాబట్టి మనము చాలా ఫాస్ట్ గా వెళ్ళాలి అని అంటే కనుక ఆయన అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి? మనము మన యొక్క భక్తిని పెంచుకోవాలి, అప్పుడు మనం తెలుసుకోగలం అన్నమాట. సో ఒక చిన్న కథ ఒకటి గుర్తుకొస్తుంది. సో దాని గురించి చెప్పడానికి ప్రయత్నిద్దాం. ఒక వ్యక్తి ఉన్నాడంట. సో ఆయన దగ్గర ఒక చిన్న లడ్డు గోపాల్ ఉందన్నమాట. లడ్డు గోపాల్ ఉంటే కనుక ఆయన ఏం చేసేవాడు, రోజు చాలా చక్కగా లడ్డు గోపాల్కి సేవలు చేసేవాడు, ప్రసాదం పెట్టేవాడు, అగరబత్తి చూపించేవాడు, అన్ని చేసేవాడు అన్నమాట. అన్ని చేసినా సరే ఆయన ఎప్పుడు కూడా ఏవో కష్టాలు అవన్నీ కూడా బాధపడుతూ ఉండేవాడు, ఏవో కష్టాలు వచ్చేవన్నమాట. ఒకరోజు ఎవరో ఒక పెద్ద ఆయన వచ్చి, నువ్వేం చేస్తున్నావు, నీ లడ్డు గోపాలను పూజిస్తున్నావు, సో కాబట్టి ఆయన వదిలిపెట్టేసేయి, ఇన్నాళ్ళు పూజ చేసావు, ఏమన్నా ఉపయోగం వచ్చిందా నీకు? ఏమీ రాలేదు, ఇదిగో నీకు వేరే విగ్రహం ఇస్తున్నాను నేను, ఆ దేవతను ప్రార్థించు అని చెప్పి ఇంకొక విగ్రహం ఇచ్చారనమాట. ఈయన కూడా అదే అనిపించింది, ఇన్నాళ్ళ నుంచి నేను లడ్డు గోపాలకి నేను సేవ చేస్తూ ఉన్నాను నేను, అయినా సరే నాకు ఎప్పుడు కూడా ఆయన ఏమీ చేయలేదు, కాబట్టి నేను ఆయనకి ఏం చేయను అని చెప్పి ఏం చేశారు,
ఆ కొత్త విగ్రహాన్ని పూజా మందిరంలో పెట్టి లడ్డు గోపాలని ఏం చేశాడు, తీసుకుని ఒక బీరువాలో పెట్టాడు ఆయన. వాళ్ళ ఇంట్లో బీరువాలో పెట్టాడు ఆయన. పెట్టేస్తే కనుక ఏమైంది, ఈయన కొత్త విగ్రహానికి ఆయన సేవలు చేస్తూ ఉన్నాడు, అగరబత్తి అన్ని కూడా చూస్తూ ఉన్నాడు అనమాట. సో ఈ విధంగా ఆయనకి ఏంటంటే కనుక కొంచెం లోపల మనసులో ఒక బాధ అనమాట. ఇన్నాళ్ళ నుంచి నేను ఈయనకి పూజించాను, అయినా సరే నాకేం చేయలేదు ఈయన అని చెప్పి కొంచెం ఒక భావన. సో ఆయన ఏం చేసి అలా అగరబత్తి చూపించి అగరబత్తి అక్కడ పెట్టాడు అనమాట. కానీ ఏమైంది, అగరబత్తిలోంచి పొగ మన 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 డైరెక్షన్ మన చేతిలో ఉండదు కదా. ఆయన ఇలాగా దేవుడు అక్కడ కొత్త విగ్రహం ముందు ఇలాగా అగరబత్తి పెట్టాడు ఆయన. కానీ ఆ అగరబత్తి పొగ ఇలా వెళ్తూ ఉందన్నమాట. ఎక్కడైతే కనుక ఆయన బీరువాలో పెట్టాడు కదా ఆయన లడ్డు గోపాల్ని, అటువైపే వెళ్తుంది అనమాట పొగ అంతా. సో అగరబత్తి ధూపం అంతా కూడా అటువైపే వెళ్తుంది అనమాట. సో వెళ్తుంటే కనుక ఇప్పుడు ఆయనకి అనిపించింది అనమాట. సో కొంచెం కోపం లోపల, ఇన్నాళ్ళ నుంచి నేను సేవ చేశాను, నాకేం చేయలేదు అని చెప్పేసి. సో అప్పుడు ఆ పొగ టైప్ వెళ్తూ ఉంటే కనుక లేదు ఆ పొగంతా కూడా ఆయన తీసేసుకుంటున్నాడు, లేదు తీసుకోకూడదు అని చెప్పి ఆయన ఏం చేశాడు, అక్కడికి వెళ్ళి ఆయన వేరే చోటకి షిఫ్ట్ చేసేస్తే ఈ పొగ ఎంత ఆపినా అటే వెళ్తుంది, ఆయన తీసేసుకుంటున్నాడు, ఈ అగరబత్తి ధూపం అంతా ఈయన తీసేసుకుంటున్నాడు అని చెప్పేసి అప్పుడు వెళ్ళి ఆయన పట్టుకుంటారన్నమాట. అప్పుడు ఆయన మాట్లాడతారనమాట. సో ఏమైంది, ఎందుకు వచ్చావు అని అంటారన్నమాట. సో అదేంటి, ఇప్పటిదాకా నేను ఇన్ని సంవత్సరాలు నేను పూజ చేశాను, అయినా సరే ఎప్పుడు నాతో మాట్లాడలేదు మీరు, ఇప్పుడేంటి ఈరోజు ఎందుకు మాట్లాడారు, ఈరోజు నేను అసలు మీకు పూజ చేయకూడదని అనుకున్నాను కదా అంటే కనుక, ఇప్పటిదాకా నువ్వేమనుకున్నావు, నన్ను ఒక విగ్రహం కిందే చూసావు, కానీ ఈ రోజు ఏమనుకున్నావు నువ్వు, అగరబత్తి ధూపాన్ని నేను తీసుకుంటాను, ఆ వాసన నేను పీల్చేస్తాను, ఆ ధూపం నాకు వచ్చేస్తుందని అనుకున్నావు. అంటే నేను విగ్రహం కాదు వ్యక్తి అని చెప్పని నువ్వు అనుకున్నావు కాబట్టి నన్ను ఈ రోజు ఆ భావనతోటి నువ్వు చూసావు కాబట్టి నేను అదే భావనతోటి ప్రతిస్పందించాను. ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తదైవం భజామ్యహం. సో భగవంతుడిని మనము ఆయన అక్కడే ఉన్నారు, మన సేవలు తీసుకుంటూ ఉన్నారు అని చెప్పి మనం అనుకుంటే కనుక ఆయన అక్కడే ఉన్నారు, ఆ విధంగానే మనకి ప్రతిస్పందిస్తారనమాట ఆయన. సో అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ఎప్పుడైతే కనుక జీవులు ఆయన్ని మామూలుగా చూస్తే కనుక, భక్తి లేని వాళ్ళు చూస్తే కనుక ఏమవుతుంది, ఆయన ఏదో మామూలు వ్యక్తి కింద కనబడతారు. కానీ ఈ యొక్క భక్తులకు మాత్రం ఆయన ఎప్పుడు కూడా దేవాది దేవుడు, భగవంతుడు, రక్షకుడు. హిందీలో ఒక పదం ఉంటుంది, తారణ్ హార్ అంటే కనుక రక్షించేవాడు అని చెప్పని అంటూ ఉంటారు అనమాట వాళ్ళు. సో పర్టికులర్ గా ఎప్పుడైతే కనుక ఆయనకి మధురకు వెళ్తారో హిందీలో వాళ్ళందరూ అంటారు అనమాట, హిందీ వారి భాషలో తారణ్ హార్ రక్షించేవాడు వచ్చాడు అని చెప్పి మధురలో వాళ్ళందరూ కూడా ఆయన అలా పిలుస్తారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే కనుక ఇదంతా కూడా మనం ఎప్పుడు కూడా ఏమనుకుంటాం, మనం కృష్ణుడు ఆధ్యాత్మికము, భౌతిక జగత్తు వేరేది, ఈ రెండు కూడా వేరు అని చెప్పని అనుకుంటాం. కానీ ఏమిటి, భౌతిక జగత్తు దాంట్లో ఉండే అంశాలు, ఆ తర్వాత ఉండేటువంటి ఇంద్రియార్థాలు అన్ని కూడా కృష్ణుడే, తేడా ఏమీ లేదు. అవన్నీ కూడా ఏమిటి, ఆధ్యాత్మిక శక్తి, బహిరంగ శక్తి. కానీ ఏంటంటే కనుక మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము, కృష్ణుడి నుంచి దూరంగా వచ్చి నేను ఎంజాయ్ చేయాలని వచ్చాం కాబట్టి ఇది కృష్ణుడు కాదు అని అనుకుంటేనే మనం వాటిని ఎంజాయ్ చేయగలము. లేకపోతే ఇది కూడా కృష్ణుడే అనుకుంటే కనుక మనం ఎక్కడ ఎంజాయ్ చేయగలుగుతాము, చేయలేము. సో కాబట్టి ఎంజాయ్మెంట్ చేయాలి అనేటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఇది కృష్ణుడు కాదు అని అనుకుంటారు. సో అది కూడా ఇక్కడ చెప్తున్నారు, ఈ జగత్తు తాత్కాలికము తత్కారణమున అనే భావనలో భ్రమయ అయినను ఆ భ్రమ భగవంతుని యొక్క ఆధ్యాత్మిక శక్తి అయి ఉన్నది అని చెప్తూ ఉన్నారన్నారు. సో ఈ విధంగా అక్రూరుడు రకరకాలుగా ఆయన గురించి తలుచుకుంటూ ఆయన మొత్తానికి బృందావనం వైపు వస్తున్నారు, ఇంకా తలుచుకుంటూ ఉన్నారు ఆయన గురించి. సో 12వ శ్లోకంలో మనకి ఆయన చెప్తారనమాట. సో 11వ శ్లోకంలో మనకి ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్తూ ఉన్నారు, ఆయనే కారణము, ఆయనే వచ్చేటువంటి ఫలితం కూడా ఆయనే, కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. సో రెండు కూడా ఆయనే. ఆయన ఎప్పుడు కూడా అహంకారానికి ఎప్పుడు కూడా ఆయన లోబడి ఉండడు. ఆయన యొక్క అంతరంగ శక్తి ద్వారానే ఆయన ఎప్పుడు కూడా లీలలన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో జీవుడు ఆయన్ని ఎలాగ తెలుసుకుంటూ ఉంటారు, ఇండైరెక్ట్ గా ఎలాగ తెలుసుకుంటూ ఉంటాడు జీవుడు, ఈ యొక్క
మనకుండేటువంటి ప్రాణవాయువుల ద్వారా, అదేవిధంగా ఇంద్రియాల ద్వారా, బుద్ధి ద్వారా తెలుసుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు అనేటువంటి విషయం చెప్పారన్నమాట. సో మళ్ళీ 12వ శ్లోకంలో మనకి కృష్ణ కథ గురించి చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా కృష్ణ కథ మొత్తం ప్రపంచానికి అంతటికీ కూడా సర్వమంగళం, ప్రపంచాన్ని అంతటినీ కూడా ఎంతో అందంగా తయారు చేస్తుంది. కృష్ణ కథ అనేటువంటిది ఎంత అద్భుతంగా ఉంటుంది అనేటువంటిది మనకి 12వ శ్లోకంలో చెప్తున్నారు. యస్యాఖిలామి వహాభి సమంగళై వాచో విమిశ్రా గుణకర్మ జన్మభి ప్రాణాతి శుంభంతి పునంతి వై జగత్ యాస్తద్విరక్తా సవశోభనామత. లక్ష్మీజీ మాతాజీ అనువాదము, ప్రభావతి మాతాజీ భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. భగవానుని గుణములు కర్మలు అవతరణముచే సమస్త పాపములు నశించి సమస్త శుభములు నెలకొనగలదు. ఈ మూడింటిని వర్ణించు వాక్కులు ఈ జగత్తునకు జీవనమొసగి శోభాయమానమనర్చి పవిత్రము కావించును. ఇంకొక ప్రక్క భగవన్మహిమలను వర్ణించనట్టి వాక్కులు కేవలము శవాలంకారము వంటివి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. పూర్ణ ఆత్మ సంతుష్టుడు అహంకార రహితుడు నైనవాడు ఎట్లు లీలారహితుడు కాగలడనడి ఆక్షేపణ రావచ్చునని శ్రీధర స్వామి వ్యాఖ్యానించింది. దానికి సమాధానం ఇచ్చట వసగబడినది. శ్రీకృష్ణ భగవానుడు తన ప్రియభక్తుల ప్రీత్యర్థమే విశుద్ధ ఆధ్యాత్మిక స్థాయిలో వర్తించునే గాని ఏ విధమైన లౌకిక భోగార్థము కాదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. ఆయన యొక్క గుణాలు కర్మలు అవతరణలచే ఏమవుతుంది, మన యొక్క సమస్త పాపాలు అన్ని కూడా నాశనం అయిపోతాయి, నశించి సమస్త శుభాలన్నీ కూడా కలుగుతాయి. సో ఆయన యొక్క గుణాలు కర్మలు అవతరణను వర్ణించేటువంటి ఆ యొక్క వాక్కులు ఏవైతే ఉన్నాయో అవే ఈ ప్రపంచంలో మనకి ఎంతో అద్భుతంగా చేసి ఈ యొక్క ప్రపంచాన్ని మొత్తం అందరినీ కూడా పవిత్రం చేస్తాయి. అలా కాకుండా వేరే వాక్యాలు ఏవైతే ఉన్నాయో, కృష్ణుడిని వర్ణించినటువంటి వాక్యాలు, కృష్ణుడి యొక్క గుణాలను వర్ణించినట్టి వాక్యాలు, కృష్ణుడి యొక్క అవతరణ గురించి చెప్పనటువంటి వాక్యాలన్నీ కూడా వేటితో సమానం అని చెప్తున్నారు, శవానికి చేయబడినటువంటి అలంకారాలతోటి సమానము. ఎవరైనా బాగుందంటారా? శవానికి అలంకారం చేస్తే చాలా బాగుంది చాలా బాగుంది అని అంటారా? ఎవ్వరు అనరు. ఎంత అందంగా అలంకారం చేసినా సరే శవానికి బాగుందని ఎవ్వరు అనరు. ఏదో వాటిని తీసుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ ఎంత అందంగా ఉందో శవం అని ఎవరైనా అనుకుంటారా? అనుకోరు. సో ఇక్కడ మనకి ఏంటంటే కనుక ఆయన పూర్ణ ఆత్మ సంతుష్టుడు అహంకార రహితుడు అయినా సరే ఆయన వచ్చి లీలలు చేయాల్సిన అవసరమే ఉంది. ఏదో లీల చేయాలంటే ఏదో కర్మ చేయాలంటే కనుక మనకి ఏదో ఒకటి పొందాలి అనేటువంటి అవసరం ఉంటేనే మనం చేస్తాం. కానీ ఆయన ఎందుకు వచ్చి లీలలు చేస్తూ ఉన్నాడు? ఆయన దానికి సమాధానం ఇక్కడ చెప్పబడింది అన్నమాట. ఆయన తన యొక్క భక్తుల కోసము, భక్తుల యొక్క ప్రీత్యర్థం కోసము, భక్తులు చర్చించుకోవడానికి ఏదో ఒక విషయం ఉండాలి, భక్తుల యొక్క ఆనందం కోసము, ఇప్పుడే కాదు వచ్చేటువంటి తరతరాల్లో కూడా ఆయన యొక్క లీలల గురించి వర్ణించుతూ కీర్తిస్తూ కూడా భక్తులందరూ ఆనందం పొందుతూ ఉంటారు. కాబట్టి సో వాళ్ళ కోసం అని చెప్పి ఆయన రకరకాలైనటువంటి లీలలను ఆయన చేస్తాడే గాని ఆయనకి భోగార్థము ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఆయన పూర్తిగా ఆత్మ సంతుష్టుడు, ఆత్మారాముడు, ఆత్మారామశ్చ మునయో. ఆయన ఆత్మారాముడు కాబట్టి అటువంటివి ఏమి కూడా ఆయనకి అవసరం లేదు. కానీ కృష్ణ కథ ఏం చేస్తుంది? మొత్తము జగన్మంగళం, మొత్తం యొక్క జగత్తంతటికి కూడా ఏం చేస్తుంది? ఎంతో మంగళకరము, శుభప్రదము అన్నమాట. సో ఈ విధంగా మనకి ఇక చర్చ జరుగుతుంది. తర్వాత మళ్ళీ మన యొక్క డిస్కషన్ రేపు కంటిన్యూ చేద్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలండి. దండవత్ ప్రణామాలు.
ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు.